సరస్వత్యై నమః. గీతా సారోద్ధారం అనేటువంటి గీతాభాష్యం మీద ఆధారపడి, మధ్వాచార్యులు రచించిన గీతాభాష్యం మీద ఆధారపడి శ్రీ శ్రీ విశ్వేశ్వర తీర్థ శ్రీపాదులు పేజావూర్ మఠాధిపతి ఉడిపి వారు హుబ్లీలో చాతుర్మాస చేస్తున్న సందర్భంలో ఈ గీతా ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. అది ఒక 275 పేజీల గ్రంథము. దానిని అనంతపూర్ మధ్వమండలం వాళ్ళు ఒక బుక్కుగా ఆవిష్కరిస్తే టీటీడీ వాళ్ళు ఈ బుక్స్గా పెట్టారు. కాకపోతే అందరికీ ఈ తెలుగు అర్థము చదవలేరు కనే ఉద్దేశంతో దీన్ని నేను యూట్యూబ్లో పెట్టాను. ఇంతవరకు 15 అధ్యాయాలు పెట్టాను. ఇప్పుడు మనం 16వ అధ్యాయానికి వెళ్తున్నాము. ఈ విశేషం ఏంటంటే స్వామి చాలా విశేషమైనటువంటి ఉదాహరణలతో చాలా బాగా ఇచ్చారు. ఈయన మహావిద్వాంసుడు. చిన్నప్పుడే 14 ఏళ్ల వయసులోనే ఎన్నో సంస్కృతంలో ఎన్నో పద్యాలు కూడా రాయటం జరిగింది. ఇప్పుడు ఈ 16వ అధ్యాయంలో దైవ అసుర సంపత్తులు వాటి గురించి చెప్పాడు. ఈ వీటిలో అసుర సంపత్తి యొక్క వర్ణన, దైవ సంపత్తి యొక్క వర్ణన జరుగుతుంది. మానవునికి ఉన్నతికి సహాయపడేది అయినటువంటి సత్యము, అహింస, త్యాగము, తపస్సు, దానం, దయ మున్నగు సద్గుణాలే దైవ సంపత్తిగా చెప్పబడుతున్నాయి. వీటికి విరుద్ధంగా మానవుని అధపతనానికి కారణమైనటువంటి దంభము, దర్పము, అహంకారము, అజ్ఞానము మొదలగు దుర్గుణాలన్నీ ఉన్నాయే, అవి అసుర అసురీ సంపత్తులు అనిపించుకుంటాయి. మంచి గుణాలన్నీ కూడాను దైవ సంపత్తం అనుకోవచ్చు. ఈ చెడు గుణాలన్నీ కూడాను ఆసురీ సంపత్తి అనుకోవచ్చు. ఇక ఈ ఆసురీ సంపత్తి యొక్క దుష్పరిణామము చాలా విస్తీర్ణంగా ఈ 16వ అధ్యాయంలో చెప్పబడింది. అయ్యా ఇలా ఎందుకు చెప్పారంటే కనుక, వెలుగు యొక్క విలువ తెలుసుకోవాలంటే చీకటి ఉండాలి. పరమహంస యోగానంద గారు కూడా చెప్తారు, మా గురువు గారు, విలన్ ఉంటేనే కదా సినిమాలో హీరో కొంచెం వాల్యూ ఉంటుంది. అలాగే ఈ ఆసురి భావనము వల్ల సమాజంలో ఏర్పడే అనర్థాలు ఒక చిత్రీకరణ బాగా జరిగింది ఈ గీతలో. దానివల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఇది గమనించి దీనివల్ల నష్టం ఉందని గ్రహించి సత్ప్రవృత్తుల ఎడ సహజంగా ఇచ్ఛాబలము కుదురుతుంది. అంటే మంచిగా చేయాలనేటువంటి ధోరణికి ఎందుకు వచ్చిన కూడా చెడు పనులు చేస్తే మనం చెడిపోతామని అటు వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ఈ చీకటి అంటే భయపడతారు కనుకనే ఈ గీత ఆసురీ సంపద యొక్క భయానక దృశ్యాన్ని మన ముందర ఉంచింది. ఈ వర్ణన నేటి సమాజానికి చిత్రంగానే మన కళ్ళకు ఎదురుకుండా పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు మన సమాజంలో ఏం నడుస్తున్నదో ఈ దుష్ప్రభావము అది మన కళ్ళకు కట్టినట్టుగా ఈ అధ్యాయంలో వర్ణన జరుగుతుంది. ఇక ఇలా ఎందుకు జరుగుతుందని కొంచెం ఆలోచించగలరు కదా. ఆసురీ సంపత్తి ఎందుకు పెరుగుతున్నది, ఎందుకు ఉంటుంది? అది ఆసురీ సంపత్తి ఉన్నదే ఈ రాక్షసంగా బిహేవ్ చేసేది. దానికి 2 కారణాలు. ఒకటేమో ప్రపంచ అస్తిత్వమును నిరాకరించి, ప్రపంచం లేదండి ఇదంతా మాయ అనుకుంటారు కదా, అలా వాదించేవాళ్ళు కొంతమంది ఉంటే, జగత్తులో తాము నిర్వహించవలసిన కర్తవ్యముల నుండి విముఖత ప్రదర్శించు అకర్మణత, ఇది ఒక రకమైన అసుర వృత్తి. అంటే ఈ ప్రపంచం అంతా మిథ్య అండి, ఈ ప్రపంచం అంతా మాయ అండి అనేసి ఒక మూల కూర్చునేసేసి ఏం జరుగుతున్నా ఏ పని చేయకుండా కూర్చున్నాడు అనుకోండి, అది ఒక రకమైన అకర్మ. ఇది అసుర వృత్తి అనమాట. ఒక రకంగా వాడు పట్టించుకోడు, రాక్షసత్వమే. ఏంటంటే ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే నీవు నాకేం పట్టించుకోవట్లేదు, ఇది మాయా అని కూర్చున్నావు అంటే అది ఒక రకమైన రాక్షస ప్రవృత్తి అని అంటారు స్వామి. రెండవది, ప్రపంచక నియామక శక్తిగా ఉన్న పరమాత్ముణ్ణే కించపరచి ప్రవర్తించుట. ఏందని భగవంతుడున్నాడు, ఏంటి గోంగూర అనేసి ఏది పడితే అది చేసుకుంటూ పోవటం ఉన్నది. భగవంతుడే ఉన్నాడా లేడా ఎవరు తెలుసండి అనేసి తిరుగుదాం అనేటువంటి రకంగా ఉన్నది. ఇది మహాభయంకరమైనటువంటిది అసుర ప్రవృత్తి. ఇది ఈ 16వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అసత్యం అప్రతిష్టంతే జగదాహూర నీశ్వరం అంటే జగత్తు అసత్యమని చెప్పుట అకర్మణత్వమును ప్రబోధించును.
ప్రేరేపించును. ఈ శ్లోకంలో చెప్పేదంటే కొంతమంది జగత్తు అసత్యం అని చెప్తే, ఎందుకంటే జగత్తు మాయ అనుకుంటున్నప్పుడు నేను ఏం తప్పు చేస్తే ఏమన్నా అంతా మాయే కదా అనేసి వాడు కర్మ చేయకుండానే ఉంటాడు. ఏం కర్మ పని చేయక్కర్లే కదా, నేను మాయా ప్రపంచంలో ఏం పని చేయాలంటే చేయకపోతే ఏం కాదు అనేటువంటి ఒక మెట్ట వేదాంతం చెప్తాడు. కనుక వాడిని కర్మ చేయకుండా ఉండేందుకు జగత్తు మాయ అనేటువంటి ఫిలాసఫీ మనిషిని ప్రేరేపిస్తుందని స్వామి అంటున్నారు. ఇక రెండవది, ఈశ్వరుడే లేడనుకో, భగవంతుడే లేడన్నాడు అనుకోండి, అలాంటి వాడికి స్వేచ్ఛా ప్రవృత్తి అత్యాచారములకు ద్వారం తెరిచినట్లు. నీవు ఏ పనులను చేసుకోవచ్చు, ఇక ప్రపంచమే భగవంతుడే లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు మోసం చేయి, ఏదైనా చేయని నీ ఒక ఓపెన్ ద డోర్ ఫర్ ఆల్ పెండరా బాక్స్ లాగా అనమాట. చెడుకి గేటు తెరిచినట్టు అయిపోతుంది. దీనికి యజమానుడు మన కన్నుల ఎదుట గల ఈ దృశ్య ప్రపంచం ఉంటుంటే అది కాదని అసత్యమని చెప్పటము, అది కాకుండా దానికి యజమాని అయినటువంటి పరమాత్ముడిని నిరాకరించేటువంటి ఈ వాదనాల వల్ల ప్రపంచం మిథ్యన్న అదొక రకమైన సరైన ఆలోచన కాదు. ఈశ్వరుడు లేదంటే ఇంకా ప్రమాదకరమైన ఆలోచన. ఇట్లాంటి ఆలోచనలతో గందరగోళం మనసులో వచ్చేస్తుంది. దీనివల్ల కర్తవ్య పరాన్ముఖత, కర్తవ్యం చేయకుండా ఉండటము, స్వేచ్ఛ విహారంగా ఉండటము జరుగుతుందన్నమాట. ఇది లోకంలో అసుడి తత్వం ఈ విధంగా విజృంభించే అవకాశం ఉంది. ఇక ఇదే ఉదాహరణకు ఒక మాట చెప్తున్నారు స్వామి వివేకానంద కూడా ఈ మాట అన్నారు ఒక విధంగా. జనులకు ఎంత విపత్తు సంభవించినా, నీ తోటి వాళ్ళు ఎంత బాధపడుతున్నా, తీవ్రమైన బాధతో వాళ్ళున్నా, దాన్ని తగ్గించేందుకు ఉత్సాహంతో ముందుకు రావడానికి బదులుగా జగత్తు అసత్యమని మూల కూర్చుంటే అది ధర్మమా? అలా ఉండటం వల్లే, ఇలాంటి ప్రవృత్తి ఉండటం వల్లనే మన స్వాతంత్రం పోయిందని ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ మూల కూర్చొని ముక్కు మూల కూర్చొని ఉన్నారని అంట వల్లనే వివేకానందుడు మన యొక్క స్వాతంత్రం పోయిందని ఒకమారు అన్నారు. దీనికంటే ప్రమాదమైన విషయము పరమాత్ముడిని అంగీకరించకుండా. ఇందులో ఇంకొకటి కూడా ఉంది. పరమాత్ముడిని అంగీకరించరు కానీ జగత్తుని మాత్రం అంగీకరిస్తారు. ఇదేంటంటే ఈ ఫిజిక్స్ బాగా చదివినటువంటి మోడర్న్ వాళ్ళు ఈ ప్రపంచం డెనోవో అంటారు. అంటే జగత్తు ఒక మ్యాటర్ నుండి వచ్చిందండి, ఎనర్జీ నుండి వచ్చిందండి, జగత్తు మాత్రం వచ్చిందిలేండి కానీ పరమాత్మనే లేదు, ఇది ఒక ఎనర్జీ నుండి వచ్చిందని అంటారు. కనుక వాళ్ళు అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇక భగవంతుడు లేదనేటువంటి పాయింట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక వాళ్ళు కూడాను స్వేచ్ఛావృత్తికి వెళ్ళి దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా మరికొందరు జగత్తు కాల్పనికమని, జగత్తు ఒక మాయ అంటారు. జగదీశ్వరుడు మాయ యొక్క శిశువు అంటారు. ఈ జగదీశ్వరుడు అంటామే ఆయన మాయ యొక్క శిశువు అండి అని అంటాడు. ఇది ఇంకా రెండింటినీ కాదంటున్నారు వీళ్ళు. జగత్తును కాదంటున్నారు, పరమేశ్వరుడేమో మాయా శిశువు అంటారు. ఇది కొంతమంది వాదన. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇట్లాంటి నాస్తికుడు భగవంతుడు లేదు అనేటువంటి ఈ వాదన దుష్పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. ఇది మన యొక్క జగత్తు యొక్క ప్రగతికి ఈ నాస్తికవాదం అన్నది గొడ్డలి పెట్టులాగా ఉన్నది. సూర్యుని చుట్టూ సకల గ్రహములు పరిభ్రమించినట్లుగా ఈశ్వర భావమే సకల సద్గుణములకు ఆధార కేంద్రము. మంచి గుణాలు కావాలంటే ఈశ్వరుని నమ్ముకున్న వాడికి మంచి గుణాలు వస్తాయి. నవగ్రహాలు ఎలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయో అలాగే ఈ మంచి గుణాలన్నీ కూడాను ఈశ్వరుడి యొక్క భావం చుట్టూతా పరిక్రమంగా తిరుగుతూ ఉంటాయి. అవి వస్తాయి ఆటోమేటిక్గా భగవంతుని అంచుకుంటే. భగవంతుని ఒప్పుకోకపోతే వాళ్ళ దృష్టిలో సత్యం, దయ, అహింస ఎట్టి మహత్యము లేదు. అరే భగవంతుడు లేనప్పుడు ఏంటి సత్యము, అహింస? ఇవన్నీ సత్యం ఎందుకు చెప్పాలండి? ద్రోహ వంచనల చేత సుఖం వస్తుంటే దాన్ని ఎందుకు వదులుకోవటం అండి? అందుకోసమే కదా కోర్టులో ఏదో ఒక అబద్ధం చెప్పడం, ఏదో ఒక రాంగ్ డిక్లరేషన్ ఇవ్వటము, ఆ విధంగా చెప్తే మనకు అయిపోతుంది అనుకుంటే ఏ పనులన్నా చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకోసమే బాంబేలో ట్రైన్లో ఎంతోమంది వెళ్తున్నారు కదండి టికెట్ లేకుండానే. అంతే లక్షల మంది ఉంటే టికెట్ కలర్ మనల్ని ఏం పట్టుకుంటాడు? ఎవరికి పడితే అట్లాంటి ధీమాతో అబద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ దృష్టిలో, అంటే భగవంతుని నమ్మని వాళ్ళ దృష్టిలో మన సౌకర్యాలు వదిలేసి ఇతరులకు ఏదో ఉపకారం చేసి త్యాగం చేయడానికి ఏమైనా మన పిచ్చితనమా? మన విషయం మనం చూసుకుందాంలేండి. భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు, మన విషయం మనం చూసుకుందాము. ఏంది మనం త్యాగం బీగం పెట్టేసి అనే పేరుతో, దయ అనే పేరుతో మన సుఖం వదులుకొని ఇంకోటి వరకు సాయం చేయటం ఏంటి అని ఒక రకంగా ఆలోచించేవాళ్ళు. వీళ్ళు
రేడియో యంత్రంలాగా ఉంటారన్నమాట. వాళ్ళకి పరుల యొక్క దుఃఖము, హింస, వారికి వాటి విలువ లేదు. పారలౌకిక అంటే ఈ లోకంలో వదిలి నువ్వు ఈ ప్రపంచం వదిలి ఎప్పుడైతే వెళ్తున్నావో నీ మృత్యువు తర్వాత అక్కడ ఏముంటుందో అది హెల్లో హెవెనో స్వర్గమో నరకమో అది విషయం దాని మీద నమ్మకం లేదా. ఆ పారలౌకిక అనర్థం యొక్క భయం సంకోచాలు ఉండలేనందువల్ల అరే అక్కడ నరకమందిరా నువ్వు చేస్తే ఇక్కడ పాపాలు వస్తాయి నీకు అక్కడ యముడు కొడతాడురా అనేటువంటి భయం ఉంటే కొంత జాగ్రత్తగా ఉంటావు. నీకు ఆ పారలౌకిక జ్ఞానం అంటే నీవు ఈ శరీరం విడిచి వెళ్ళినప్పుడు ఏమవుతుందో ఇంకొక లోకం, ఈ లోకం నుండి వెళ్తే పారలౌకిక జ్ఞానం, ఆ జ్ఞానం లేనప్పుడు నీకు ఇలాంటి భౌతిక వాదనమే ఈ ప్రపంచం నేనే ఏదో అదంతరే వచ్చిందండి భగవంతుడే లేడు అలాంటి పిచ్చి వాదన మనసులో పడ్డప్పుడు సైంటిస్ట్ అనుకుంటాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు వాడికి స్వతంత్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి తప్ప భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసము ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇట్లాంటి మంచి బుద్ధులు వచ్చే అవకాశం తక్కువ. తన స్వార్థ సాధనకై ఎట్టి హేయమైన పనిని దిగజారటానికి సిద్ధుడగును. ఇప్పుడు చూస్తున్నాం కదా రాజకీయాల్లో వాటిలోనూ అన్నిట్లోనూ ఒక పదవి కోసం ఏ పనన్నా చేయడానికి సిద్ధపడుతుంటారు. ఇక ధర్మం ఈశ్వర భావన వల్లనే వస్తుంది. ధర్మం అనేది మనసులో ఎప్పుడు వస్తుంది? ఈశ్వర భావన వల్లనే. దుష్కృతుల నుండి వచ్చే దుష్పరిణామములు హెచ్చరిక చేసి మనకు సత్ప్రవర్తనలకు ఉదయానికి కారణమవుతాయి. ఏరా చెడు పనులు చేస్తే నువ్వు చెడిపోతావని ఒక జాగ్రత్త మనలో కలగజేసి మంచిగా ఉండటానికి ఒక మంచి అవకాశము, అది ఉదయించే అవకాశానికి కారణమవుతుంది. ఎప్పుడు మీకు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనుకుంటే. తర్వాత ఈ ధర్మము ఇవంతా ఈశ్వర భావన మీలో పెరిగిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఈశ్వర భావన మానవుని స్వేచ్ఛావృత్తిని నియంత్రించి కంట్రోల్ చేసి, అంటే ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది. నువ్వు తప్పురా, ఇది నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు, భగవంతుడు చూస్తున్నాడు, సహస్రపాత్ అని గుర్తించి వినాశ ప్రవాహంలో పడకుండా వాని గతిని హద్దులలో ఉంచుకోవటానికి ఇదే కారణం. ఏదో అవకాశం దొరికింది కదా, ఎవరు లేరు కదా అని ఏదన్నా చేద్దామనుకుంటే నువ్వు తప్పు, నాకు అవకాశం ఉందిగా నేను తప్పుడు పని చేయను అనేటువంటి ఒక హద్దును నువ్వే క్రియేట్ చేసుకుంటావు. ఎందుకు? నీకు ఈశ్వర భావం ఉండటం వల్ల. అది లేకపోతే ఏమవుతుందంటే బ్రేక్ లేని వాహనంలాగా, లగాము లేని గుర్రంలాగా, ఈశ్వర భావం లేకుండా కేవలం భౌతిక విజ్ఞాన సహాయం పొందిన మానవుని స్థితి ఇప్పుడు ఏర్పడింది. వాడి కనుక ఈ బ్రేక్ లేని వాహనంలాగా ఈ భగవంతుడు అనేది భావన లేకపోతే కనుక నీ యొక్క ఫిజికల్ సైన్స్ చదివే భౌతికంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా అదే వచ్చింది, ఏదో ఇక్కడ ఉన్న తిరగటమే అటువంటి మామూలు భావనలో ఉంటే అలాంటి మానవ స్థితి వస్తుంది. అంటే నువ్వు పైకి వెళ్ళలేవన్నమాట ఈ విధంగా ఉంటే. దుష్కృత్యములతో భ్రష్టాచారములతో తమకి స్వచ్ఛంత సుఖభోగాలు అలవాటైతే అలా సంతోషంగా ఎందుకు గడపకూడదు అని అనిపిస్తుంది. ఏదంటే చెడు పనులు చేసి హాయిగా ఉంటున్నాను కదండి, మంచి ఏసీ రూమ్ కొనుక్కుంటాను, పెద్ద కారు కొనుక్కుంటాను, హాయిగా ఉంటాను నాకు అనుకుంటే అలా ఎందుకు ఉండకూడదండి. చిన్న తప్పులు చేస్తే ఏమైంది, ఎవరు చూడొచ్చినారండి, నేను సంతోషంగా ఉంటాను చేస్తున్నాను అనేటువంటి ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్స్ పడుతుంది. దీనికి నా యొక్క ఉదాహరణ కూడా నేను చెప్తాను. 2018లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, బాంబేలో రిచ్ పీపుల్ యొక్క అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలు బైక్ మీద వెళ్తూ ముంబై సెంటర్ వాళ్ళు చైన్ స్నాచర్స్గా తయారైనారు. ఏంటంటే రాత్రి 6:30-7 గంటలప్పుడు చీకట్లో గబెక్కిన చైన్ లాక్కోవటము ఒక హాబీగా అయిపోయింది. చేసి దాంతో వాళ్ళ యొక్క ఈ లైఫ్ స్టైల్కి సరిపడేట్టు తినటం, తిరగటం, ఏవేవో మాల్స్లోకి వెళ్ళటము, గర్ల్స్ ఫ్రెండ్స్కి వీటికి ఉపయోగిస్తున్నారు. అంటే తల్లిదండ్రుల దగ్గర ఇవన్నీ ఇవ్వడం కష్టము, ఇది అలవాటు అయిపోయింది. ఇది ఈ విధమైనటువంటి స్వేచ్ఛా వృత్తికి అలవాటు అయిపోతే ఈ దుష్పరిణామము ఈ విధంగా వస్తుంది. అంటే వీళ్ళకి ఈశ్వర భావన లేకపోవటం వల్ల ఇలాంటి దుర్బుద్ధులని వచ్చినాయి. అవినీతిని త్రొక్కు సందర్భమే, అంటే నీకు డబ్బులు కావాలి అనుకుంటే, భాగ్యాలు కావాలనుకుంటే, హాయిగా ఉందాము అనుకుంటే ఈశ్వరుని లేకుండా అప్పుడేం చేస్తావు నువ్వు? నాస్తిక వాదన వలన సమాజానికి ఏం సంభవించిందండి? లంచగొండితనము, బ్లాక్ మార్కెటింగు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. దైవీ సద్గుణ సంస్కారములు
బలంగా పాతుకొని పోయి ఉన్నందువలనే ఇంత అవినీతి గాఢాంధకారంలోనూ నీతి ప్రామాణికత గల మిణుగు వెలుతురు మనం అక్కడక్కడ చూస్తున్నాం. అంటే ఇంత అవినీతి కరప్షన్ ఉన్నటువంటి ఈ సంస్థలో కూడాను, సమాజంలో కూడా అక్కడక్కడ మనము నీతితో మంచిగా ఉన్నటువంటి వెలుగు చూస్తుంటాం. అంటే కొద్దిమంది నీతి నిజాయితీగా ఉన్నటువంటి మంచి ప్రవర్తన ఉన్నటువంటి దైవీ సంపత్తి ఉన్న వాళ్ళని అక్కడక్కడ చూస్తున్నాం. అంతా చెడు వాళ్ళు చెప్పడానికి వీలేదు, కొద్దిగా మంచివాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి మనం చెప్పాలంటే ఈ కొంతమంది ఆటో డ్రైవర్స్ డబ్బుతో ఉన్న పర్సు వాళ్ళతో మర్చిపోతే ఆ పాసింజర్కి తిరిగి ఇచ్చారు. మరి వాళ్ళకి ఎందుకు చేశారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళకు నాది కాదు అనేటువంటి భావన ఉన్నది. అది ఒక రకమైన దైవీ సంపత్తే. రెండోది, ఒక ఉదాహరణ చెప్పాలంటే లాల్ బహదూర్ శాస్త్రి వారు ఎప్పుడు కూడాను ఎట్లా ఉన్నారో చెప్పక్కర్లేదు కదా. తర్వాత ఇక మామూలుగా మాట్లాడదాం ఒక విషయం. భగవంతుణ్ణి అంగీకరించినా అంగీకరించకపోయినా నీతి, శీలం అంటే మోరల్ వాల్యూస్, క్యారెక్టరు, దాని ముఖ్యత అందరూ అంగీకరిస్తారు. ప్రతివాడికి ఒక మంచి క్యారెక్టర్ ఉండాలన్న విషయము నీవు భగవంతుడిని ఒప్పుకోకపోయినా మామూలుగానే అందరూ ఒప్పుకుంటారు. ఇలాంటి వాడిని ఒక ఉద్యోగానికి మనిషిని తీసుకోవాలంటే వాడిది కాంటాక్ట్ సర్టిఫికేట్ అడుగుతారు కదా. ఇది అందరికీ తెలుసు, అలవరుచుకోవాలని అందరికీ తెలుసు, ఇది ట్రై చేయాలని. ప్రతి చెడ్డ పని, హేయమైన పని చేస్తున్నప్పుడు తాను తప్పు చేస్తున్నాడన్న సంకోచము ఎక్కువగా ప్రతి వారిలో ఉంటుంది. నువ్వు ఒక తప్పు పని చేస్తున్నప్పుడు నీ అంతరాత్మ చెప్తుంది నువ్వు చేస్తున్నది ఒక తప్పు అని. ఆ పని చేస్తున్నంతసేపు వెనకాల నుండి నువ్వు చేస్తున్న సరికాదురా అని అంటుంది. కాకపోతే ఆ అంతర్వాణి హెచ్చరికను అతిక్రమించి రాగావేశం చేత, అంటే కోపం చేతనో లేకపోతే లోభం చేతనో ఒక మోహం చేతనో అది అనుచిత కార్యము చేస్తున్నప్పుడు కూడా, అలా చేస్తున్నప్పుడు కూడాను, ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు కూడాను తను చేసేది తప్పని అభిప్రాయము తోడుగానే ఉంటుంది. ఇది స్వామి చెప్తున్నారు. అది ఎందుకు వస్తుంది అలాంటి భావన? ఈశ్వర భావనచే సద్గుణ సంస్కారముల బలము బాగుగా నాటుకుపోయిందన్న విషయము దీనివల్ల తెలుస్తుంది. చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు చెప్తారు కదా, హరికథలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమి తెగదు పాపము తీరదు పుణ్యము, పాపం చేస్తే నరకానికి వెళ్తావురా, భగవంతుడు చూస్తున్నాడు రా, తప్పుడు పని చేయదురా అని తల్లిదండ్రులు, బంధువులు అందరూ చెప్తుంటారు. సినిమాల్లో కూడా చూస్తుంటాము. కనుక మనం తప్పుడు పని చేస్తున్నప్పుడు మనకు తెలిసినా కానీ ఆ విషయము మనకు లోపల ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఒక ఈశ్వర భావన మనసులో ఆల్రెడీ ఉన్నది. మనం తప్పు చేస్తున్నాము కానీ ఒక దేవీ సంపత్తి లోపల గట్టిగా నాటుకున్నది. మనం చేసే తప్పు మంచిది, ఈశ్వరుడు ఉన్నాడు అనేది కొద్దిగా ఉన్నది, తెలుసుకుంది. కనుకనే ఆ మాటికి మనం తప్పు చేస్తున్నాం అనేటువంటి భావన కూడాను మనకు కలుగుతుంది. ఏంటంటే భగవంతుడు ఉన్నాడు కనుక మనకు ఆ విధమైనటువంటి ఈశ్వరుని మీద ఒక నమ్మకం ఉండటం వల్ల, అది హృదయంలో నాటుకుపోవటం వల్ల ఇది మనకు తప్పని మాటికి అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణము మనలో కొంత ఈశ్వర భావన మన తల్లిదండ్రులు ఎవరో పెట్టి ఉంచారు కనుక అది నాటుకుపోయింది. మన భారతీయ సంస్కృతిలో ఇది గొప్ప విశేషము. మనం మందిరికి వెళ్తాము, దేవుడికి మొక్కుకుంటాము, తల్లిదండ్రులకు నమస్కారం పెడతాము, గురువులకు నమస్కారం పెడతాము. ఇవన్నీ కూడాను ఒక రకంగా ఏదో ఫలితం ఆశించవచ్చు, కానీ ఒక ఈశ్వర భావన కొద్దో గొప్ప ప్రతివాడికి ఉన్నది. తను తప్పుడు పనులు చేస్తుండొచ్చు, కానీ చేస్తున్నప్పుడు కూడాను ఒక భావన లోపల ఉంటుంది. దాన్ని మనం జాగృతి చేసుకోవాల్సిన ప్రయత్నం ఉంది. చూద్దాం ముందరి స్వామి ఏమంటున్నారు. భగవంతుని నమ్మని వాడు శ్రద్ధా సంస్కారములు లెక్క చేయడు. వాడికి శ్రద్ధ లేదు, సంస్కారము అంటే నమస్కారాలు పెట్టము, ఇవన్నీ కూడాను శ్రద్ధగా చేయటము, అంటే స్నానం చేసి సరిగా పెట్టుకోవాలి అదేం లేదు, ఎట్లా పడితే అట్లా చేసుకోవటము, మురికిగా ఉండటము, ఎంగిలి చేయకుండా ఇవన్నీ పెట్టుకోవడం. తన లౌకిక ఆనందమును నాకు ఆటంకము కలిగించు నైతిక ఆదర్శములను అందభావంతో తిరస్కరించుటకు ఎట్టి సంకోచము పొందడు. తన లౌకిక ఆనందం అన్నది అంటే తన ప్రాపంచిక ఆనందానికి ఏదన్నా అడ్డొస్తుంటే అట్లాంటి అడ్డొచ్చేటువంటి నైతిక ఆదర్శనాలని అందభావంతో తిరస్కరించడానికి, అంటే నమ్మకుండానే తిరస్కరించడానికి ఎట్టి సంకోచం పొందడు. అంటే ఎవరైనా ఏరా ఇది ధర్మం కాదురా ఇట్లా చేయకు అంటే కూడాను వాడేం పట్టించుకోడు. వాడికి అది ఆనందంగా ఉంటే కనుక ఈ నీతి ఇవన్నీ కూడాను నేను పట్టించుకోను, అందభావం, గుడ్డిగా ఉంటాను. దాంతో నేను ఈ నీతి అంతటిని నేను వద్దంటాను అనటానికి ఏమి అనుమానించడం. సిగరెట్ తాగద్దురా ఏదన్నా కానీ వాడికి అలవాటు అయిపోయింది కనుక ఇది ధర్మం కాదురా, ఇది నీతి కాదురా, అదేం పట్టించుకోడు వాడు. దైవీ భావన ఆధారంతో రూపొందింపబడిన నైతిక ఆదర్శములు
పూర్తిగా మరుగైన ప్రపంచ చిత్రం ఊహాతీతం. దైవీ భావన పూర్తిగా మూసుకుపోయినటువంటి ప్రపంచంలో ఆ చిత్రము, ప్రపంచ చిత్రం ఎలా ఉంటుందో చెప్పటము చాలా ఊహించలేం మనం. మధ్వాచార్యులు అంటారు, విష్ణుతత్వ నిర్ణయంలో చెప్పారట. అది ఎలా ఉంటుంది? దేవీ సంపత్తి పూర్తిగా లేనటువంటి సొసైటీ ఎలా ఉంటుందంటే అశాంతి, అభద్రత, అవ్యవస్థతో అలా నిలయమైనటువంటి జగత్తు ఒక భయంకరమైన రుద్రభూమిలాగా ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే నో పీస్, నో సెక్యూరిటీ, డిజార్గనైజేషన్ ఇన్ ద సొసైటీ. కనుక 9వ శ్లోకంలో ఏతాదృష్టి మవస్తభ్య నష్టాత్మ నోల్పబుద్ధయ ప్రభవం తృగ్ర కర్మణో క్షయాయ జగతో హిత. అంటే నిరీశ్వర నిష్ఠతో కూడిన స్వార్థజనులు, అంటే ఈశ్వరుడు లేనట్టి స్వార్థజనులు, అలాంటి అభిప్రాయంతో ఉన్నటువంటి స్వార్థజనులు తమ ప్రవర్తనచే, అంటే తమ పిచ్చి ప్రవర్తనచే జగత్తు నాశనానికి కారణమవుతారు అని స్వామి శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు గీతలో. నిరీశ్వరుడు అంటే ఈశ్వరుడు లేను అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో స్వార్థజనులు తమ యొక్క విచ్చలవిడిగా ప్రవర్తించి జగత్తు నాశనానికి కారణమవుతారు అన్నాడు. అదే చూడండి, నార్త్ కొరియా వాడు నేను బాంబులు ఎట్లా పడితే అట్లా వేస్తానంటుంటాడు. ఉదాహరణకు చెప్పాలంటే 11వ శ్లోకంలో కామోపభోగ పరమా ఏత వదితి నిశ్చిత, అంటే విషయభోగములకు ఆసక్తుడై ఆసురీ ప్రకృతి గల ఈ జనులు సాంసారిక సుఖానుభవమే జీవిత పరమార్థమని భావిస్తారు. ఈ విషయాసక్తి అంటే ఇంద్రియ సుఖములు, తింటము, తిరగటము, తాగటము, ఇట్లాంటి వాటికి ఆసక్తుడైన రాక్షస ప్రవృత్తి గల ఈ మామూలు జనులు సాంసారిక సుఖమే జీవిత పరమార్థమని అనుకుంటారు. ఈ కాలంలో మన దేశంలోని అందరి యొక్క వ్యక్తిగత రాష్ట్రీయ ధ్యేయమే ఈ విధంగా ఉంది. ఎవరన్నా పాలిటిక్స్లోకి వస్తున్నాడంటే సేవ కోసము వస్తున్నాడా, సొసైటీకి అది లేదా రాష్ట్రానికి హితానికి చేస్తున్నాడు అంటే తన హితానికి చూసుకుంటున్నాడు. కరప్షన్ అలా పెరిగిపోయింది. సంపద గడించుట, భోగ సామాగ్రిని పొందుట, ఈ విషయంలోనే దారుణమైన ద్వేష కోలాహలాలు జరిగిపోయినాయి. చూస్తున్నారు కదా, ఈ కోల్ స్కామ్స్, లక్షల కోట్ల స్కామ్స్ పడ్డాయి. ఎట్లా ఇంకా అంటున్నారు స్వామి, ఎట్లాంటి ఇళ్ళు కట్టాము, 500 స్క్వేర్ యార్డా, 800 స్క్వేర్ యార్డా. ఒకళ్ళు అడుగుతుంటారు, మీ ఇల్లు కట్టారని, ఇల్లు అంటే ఎంతండి, 800 స్క్వేర్ యార్డా, 1000 స్క్వేర్ యార్డా. స్టేటస్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి వాటిలో మనిషి యొక్క విలువని ఈ విధంగా మనము కొలుస్తున్నాము. ఎట్లాంటి విలాస సామాగ్రి ఉపయోగిస్తున్నారు. మీ యొక్క మొబైల్ ఇది లేటెస్టా, ఇంతకంటే ఇది ఈ విధంగా మన జీవిత సార్థకతను నిర్ధారించడానికి, మన జీవితంలో మన సార్థకత అంటే మన యొక్క ఎందుకు పనికొస్తామని నిర్ణయించడానికి, మన యొక్క విలువను తెలుసుకుందుకు ఈ స్టేటస్ సింబల్స్, మీకు ఏ కారు ఉన్నది, ఎలాంటి ఇల్లు కట్టారు, ఇవి చూసుకుంటున్నారే కానీ ఇవి ముఖ్యం కాదు. జీవితం సార్థకత నిర్ధారించాలంటే ఏం కావాలి, వాడి దైవీ సంపత్తి ఉన్నదా లేదా అది చూడాలి. కానీ ఇవన్నీ చూడటము అలవాటైపోయేది మనసులకు. ఇది విలాస వస్తు ప్రదర్శన, స్నానం చేయకుండా సెంటు పూసుకోవటము, ఇలాంటివి ఎక్కువైపోయినాయి. ఇట్లు కామప్రధానమైన జీవన రీతి, అంటే రాంగ్ లైఫ్ స్టైల్. ఏదో నీకు డిజైర్స్ ఉన్నాయి, దాని ప్రకారము అది సంపాదించడానికి అట్లా ఉండటం మొదలెడుతున్నావు. ఈ రోజుల్లో ఇట్లా ఏర్పడిపోయింది. ఈ నిరీశ్వర భావన భౌతిక సుఖలాలస వలన ఏర్పడు పరిణామమేమి. ఈశ్వరుడు లేదనుకోవటము, ఈ ప్రాపంచిక సుఖాలు బాగా ఏసీలు కావాలి, కార్లు కావాలి, మాల్స్ కావాలి, ఇలాంటి సుఖానికి అలవాటు పడితే ఏమవుతుంది? నీ దగ్గర డబ్బులు లేవు కానీ హీరో హోండా కావాలి, అది ఇది కావాలనుకుంటే ఏమవుతుంటే, దీనివల్ల ఏమవుతుంటే ఈహంతే 12వ శ్లోకంలో అన్నారు స్వామి. కరెక్ట్గా స్వామి అంటున్నారు ఈ విషయం గురించి. ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్, అంటే ఆయనే అంటున్నాడు, తమ విషయ లాలసత తృప్తిపరచడం కోసము అన్యాయ మార్గము చేత ధన సంపాదించు ప్రవృత్తి కలుగుతుంది. నీకు కారు కొనుక్కోవాలంటే నీ డబ్బులు సరిపోకపోతే లంచం తీసుకోవడం మొదలెడతావు.
దీని రూపమే లంచగొండితనము, చీకటి బజారు, బ్లాక్ మార్కెటింగు, కల్తీ సరుకులు, ఆదాయ పన్ను ఎగ్గొట్టుట, ఇట్లాంటి ఎన్నో రీతులు మనము జగత్తులో చూస్తున్నాము. మన దేశ పరిస్థితులే గీత చెప్పిందేమో అన్నట్టుగా ఉన్నది అని స్వామి కూడా నవ్వుతూ అంటున్నారు. ఇంకొకటి అంటున్నారు, ఇదమస్త్రీ దమపి మే భవిష్యతి పునర్ధనం అజ్జోభి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా అని 15 శ్లోకంలో అంటారు స్వామి. అంటే దీని అర్థం అనుకుంటాట, ఎంత ధనం నా దగ్గర ఉంది, రేపటికి ఎంత సంపాదిస్తాను, నాకు ఈ అధికార బలం ఉంది, నేనేమైనా చేయగలను, ఇట్లాంటి లోభ దర్పమైనటువంటి సామ్రాజ్యమని ప్రతి చోట చూస్తున్నాము. ఇవాళ ఇంత సంపాదించాను, రేపు ఇంకా సంపాదిస్తాను, నాకు ఇంతమంది ఉన్నారు, నన్నేం చేయలేరు, నేనేమైనా చేయగలను, ఇలాంటి లోభము దర్పంతో చూస్తున్నాము. ఇక దీనికి విరుగుడేమిటి? ప్రపంచం ఇలా ఉందని ఒక డిస్క్రిప్షన్ ఇచ్చినారు ఆసురి సంపత్తి వల్ల. అయితే మనం దీన్ని ఎట్లా తగ్గించాలా? ఆసురీ భావన చేత లోకంలో సంభవింపదగు ఈ అనర్థాలను తగ్గించాలంటే ఈశ్వర భావన జాగృతి చేయాల్సిన అవసరము అందరికీ ఉంది. ఈ ఈశ్వర భావన వల్ల సమాజంలో నీతి నియమాలు ఆచరిస్తారు అందరూ, స్వార్థ చింతన కొంచెం తగ్గుతుంది, పరమాత్ముడు దుష్ట శిష్ట రక్షణ చేస్తాడు అన్న బలమైన విశ్వాసం పెరిగి చెడు ప్రవర్తనకు దిగకుండా హెచ్చరించబడుతుంది. మన కార్యాలను నిరీక్షించే సర్వాంతరయామి అయిన శక్తి ఒకటి ఉన్నదని ఒక ఎరుకతో అన్యాయం చేయటానికి కొంచెము వెనకంజ వేస్తాడు, పాపం నుండి రక్షించబడతాడు. ఇది ఇక ఈశ్వర నిష్ఠ యొక్క ఆవశ్యకత ఏమిటి? కొంతమంది అంటారు, ఏమండి ఇంతసేపు ఉపన్యాసం ఇస్తున్నారు, ఈశ్వరుడు చాలా ఇంపార్టెంట్ అని. ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, ఈశ్వరుడు యొక్క అనేది లేకుండానే వాళ్ళు మెటీరియలిస్టిక్గా విషయాల్లోనే బాగా పెంపొందించినారు, వాళ్ళకు ఈశ్వరుడు భక్తి ఇవన్నీ లేకపోయినా కానీ వాళ్ళు ముందరే ఉన్నారు, వాళ్ళే మన దేశం కంటే వెనకాల పడలేదు అని కొంతమంది వాదిస్తారు. ఈ ఆక్షేపణ కొంతవరకు నిజమే అనిపిస్తుంది. శీలం, నీతి, సద్గుణములు జీవితంలో అలవరుచుకొనుట మనందరి కర్తవ్యం. ప్రతివాడికి క్యారెక్టరు మంచి గుడ్ నేచర్ ఉండాలి, ఈజ్ గుడ్ బాయ్ అంటారు కదా. వాడు భగవంతుడు నమ్మినాడో నమ్మకపోయినాడు, హీ హజ్ గాట్ ఎ గుడ్ క్యారెక్టర్, గుడ్ నేచర్ అని అందరం గుడ్ బాయ్ అంటాం కదా. కనుక ఇలాంటివి సంఘంలో అందరికీ ఉండాలని అందరూ కోరుకుంటారు, అందరూ అపేక్షిస్తారు కూడాను. భగవంతుడు ఉన్నాడో లేదో అది వేరే విషయం. సంస్కార భావం అందరూ మానవులు లోబడిన వారు ఇట్లాంటి సంస్కారము, ఇట్లాంటి దృష్టి చేత. బట్ ఈ దృష్టి చేత కేవలం తర్కబలంతో విచారం చేస్తే ఈ సంస్కారములన్నీ చిన్న భిన్నం అవుతాయి. అంటే ఏమిటి? దేవుడు, ఈశ్వరి సంపత్తి ఇట్లాంటి వాదన చేస్తే ఈ మన దైవీ సంపత్తి, అసుర ఇట్లాంటి వాదన అంతా కూడాను వ్యర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది పై వాదన, ఇప్పుడు చెప్పిన వాదన మానవతావాద సంస్కార బలముచే, అంటే ఒక హ్యూమన్ హెచ్ఆర్డిడి ప్రిన్సిపల్స్తో నీతి వ్యవస్థని కొంతవరకు మనము రక్షించినా, అట్లాంటి శక్తి కొన్ని దేశాల్లో కలిగి ఉన్నా ఈశ్వర భావన లేని ఇవి భద్రత నెలకొనజాలవు. ఈ సొసైటీలో మనం పెట్టేటువంటివి ఇంకొక మనిషి ఏమనుకుంటాడండి, సొసైటీలో గుడ్ నైబర్గా ఉండాలి, లేకపోతే పక్క నైబర్ ఊరుకోడు అనేసి ఒక మానవత, ఒక సివిల్ సొసైటీ రూల్స్ పెట్టుకొని నడిస్తే మంచిగా ఉండటము అది కొంతవరకు ఉపయోగపడుతుంది. అది టెంపరరీ. కానీ ఈశ్వర భావన అనేది అది ఇంకా గొప్పది. ఒక ఉదాహరణ నేను చెప్తాను. మీ ఇంటి పక్క నుండి ఒక చెత్తని మీ ఇంటికి ఎదుర్కొంటున్న పడేశారనుకోండి, వాడు ఊరుకోడు. మీ చెత్తని ఇంటికి ఎదుర్కొంటున్నవాడు మీరు పడేస్తే అది వాడు ఊరుకోడు. కనుక వాడు చూడనప్పుడు నువ్వు వేసావనుకోండి, అంటే నీ యొక్క సంస్కారం ఎంతవరకు, వాడు చూడనంత వరకు వాడి ముందర చేయవు, అంతవరకు నువ్వు నీతి నిజాయితీగా ఉంటావు, మంచి వాళ్ళగా బిహేవ్ చేస్తావు. వాడు పోయిన తర్వాత ఏదన్నా చేస్తావు. కానీ ఈశ్వర భావన అనేది పర్మనెంట్. వాడు చూసినా, వాడున్నా లేకపోయినా నేను వాడింటి ముందర చెత్త పడేయను. ఇది కనుక అది పర్మనెంట్ నేచరు, ఇది టెంపరీ నేచరు. కనుక ఆ విషయం స్వామి చెప్పారు. కనుక ఊరికనే తర్కం, ఇట్లాంటి రాంగ్ తర్కము పనికిరాదు. ఇక్కడ పరమాత్మనితో భక్తి భావన ఉన్నచో సరిపడునని అనుకొనుట సాధ్యం కాదు. ఇంకొక విషయంకి వస్తున్నారు. కొంతమంది అంటారు, పరమాత్మలో భక్తి భావన ఉంటే సరిపోతుంది కదండి, ఇక ఇంకెట్లా ఉన్నా పర్వాలేదు కదా అనుకుంటారు. కానీ
చాలామంది ధార్మికులైన వాళ్ళు అకృత్యాలు చేయటం చూస్తున్నాం. అంటే చాలామంది జపం స్వామి అంటారు ఎన్నో మార్లు, ఎంతోమంది 2-3 గంటలు ప్రార్థన చేస్తారు, జపం చేస్తారు, కానీ లోపల మాత్రం అంతరంగ క్లియర్గా ఉండదు. ఏదో మోసం చేయాలని లోపల వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. కనుక ఈ ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ ప్రార్థనలో ఏదో కావాలని కోరుకుంటాడు, లేకపోతే ఏదో ఆలోచిస్తుంటాడు. వాడికి తెలియకుండా కొన్ని చెడు పనులని చేయాలని ఒక ఆలోచనలో చేస్తుంటుంటాడు. కనుక నోటితో రామజపము, చేతల్లో మాత్రం కుతంత్రాలు చాలామంది చేస్తుంటారు. కనుక ఇవన్నీ వంచన చేసుకున్నట్టే అవుతుంది. కానీ ఇట్లాంటి వాటితో ఇట్లాంటి దైవీ భావనతో నైతిక వృద్ధి ఎలా జరుగుతుందండి అని కొంతమంది చెప్తారు. కొంతమంది అంటారు చాలామంది ఇలా ప్రార్థన చేస్తున్నారని, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ స్వామి ఏమంటారంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా అనేసి చాలామంది ఉండొచ్చు, సగం మంది ఉండొచ్చు, కానీ అందరినీ అలా చెప్పడానికి వీల్లేదు. నిజంగా కూడాను సేవాభావంతో చేసేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవడన్నా పూజ చేస్తున్నాడు, కానీ వాడి అంతరంగిక భక్తి మనము చెప్పడం వీలు పడదు. లోపల నిజంగా భక్తి ఎంతవరకు ఉన్నది అనేది చెప్పడము వీలు పడదు. కొన్ని గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ ఒక్క పాయింట్ మీదనే అతని అంతరంగిక గొప్ప ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్. మా పరమహంస యోగానంద గారు కూడా చెప్తారు, ద ఇంటెన్సిటీ ఆఫ్ డివోషన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ద లాంగిటీ. బోత్ ఆర్ దేర్ వెల్కమ్. సో జస్ట్ బికాజ్ ఎ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ లాంగ్ మెడిటేషన్, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఈజ్ ఏ బెటర్ మ్యాన్. ఇంకొకటి కూడా ఉంది. కొంతమంది ఊరికనే విభూతులు అవిలు పెట్టుకునేసి బాహ్య ప్రదర్శనలచే పూజా పారాయణముల చేత ఈ ధర్మం ముసుగులో తమ తప్పుడు పనులు మూసిపెట్టుటకై ప్రయత్నించు డాంబికులు నిండిన ఈ ప్రపంచం కూడా కొంతమంది ఉన్నారు. కనుక ఇది వాస్తవమైన ధర్మనిష్ట కలిగిన మనుషుల్ని గుర్తించడం కొంచెం కష్టమైన విషయమే. ఇంటిలో స్వామి ఒక ఉదాహరణ చెప్తారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి వాళ్ళు ఏడవటం సహజమే, కానీ కొన్ని సొసైటీస్లో డబ్బులు ఇచ్చి ఎవరినో పిలిపించి వాడి చేత ఏడిపిస్తారు. అంటే ఇంట్లో ఏడవాలని ఒక సందర్భం పెట్టుకునేసేసి, అంటే వాడికి నిజంగా హృదయపూర్వకంగా వాడేమి ఏడవట్లేదు, వాడు డబ్బులు ఇచ్చారు కనుక ఏడుస్తున్నాడు. కనుక అలాంటి భక్తి, అలాంటి పూజలకి ఏమీ వాల్యూ లేదు. నిజమైన భక్తి, ఇక స్వామి ముఖ్యంగా చెప్తున్నారు, నిజమైన భక్తి దేశంలో వ్యాపించిన ఎడల, నిజమైన భక్తి దేశంలో వ్యాపించిన ఎడల జనుల జీవిత నీతి రీతిలో విప్లవాత్మక పరివర్తన వస్తుంది. నిజంగా భగవంతుని అందరూ నమ్ముకుంటే కనుక సొసైటీలో అందరూ నీతివర్తనులై ఉంటారు, అధర్మం చేయరు. గవర్నమెంట్ అక్కర్లేదు, వాళ్ళు చేసే శాసనాలు అక్కర్లేదు, మనలో మనకు అది ఉంటుంది. కనుక మనలో ఈ నైతిక విలువలు పెంచుకుంటూ స్థాపించి ఆసురీ వృత్తి వేగమును తగ్గించుకుంటూ ఈ భక్తి భావనని వృద్ధిపరచుకుంటూ దానిలో ఉన్న సహజత్వము, దృఢత్వము నిర్మించుకొని దాని పరిణామం అద్భుతంగా ఉంటుంది. ఇది మనం ప్రయత్నం చేయాలి. ఇక ఈ ఆసురీ వృత్తి వల్ల ఏమవుతుందో స్వామి ఏమంటున్నారో మన విషయం తెలుసుకుందాం. పరమాత్ముని తిరస్కరించి లోక వ్యవస్థ భంజితులై, అంటే లోక వ్యవస్థని డిస్టర్బ్ చేసి ప్రవర్తిస్తున్నటువంటి ఆసురీ వృత్తి గల ప్రజలకు సంభవించు దుర్గతిని పరమాత్ముడు వివరిస్తున్నాడు. పరమాత్మ లేదనుకునేసేసి నీ ఇష్టం వచ్చిన పనులు, దుర్మార్గాలు చేసుకుంటూ పోతే వాడికి వచ్చే దుర్గతిని స్వామి చెప్తున్నాడు 20వ శ్లోకంలో. ఆసురీ యోనీం మాపన్నాం మూఢా జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తతో యాంచ అధమాగతిం. తమ దుష్కృతులచే పరమేశ్వరుని దూరంగా పోతూ ఉన్నాడు. నువ్వు చేసే పాపం పనులకి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు భగవంతుడి నుండి. అట్లాంటి అధములు పరమాత్ముడిని పొందే అవకాశాన్ని నుండి పూర్తిగా పోగొట్టుకుంటారు. తమ ఆత్మలను గాఢాంధకారముందు త్రోసిపుచ్చుతారు. ఈ ఆసురి ప్రవృత్తి వాళ్ళు భగవత్ కోపానికి, అంటే అపకృపకు అనే మాట ఉపయోగించారు స్వామి. కృపకు రాకుండా పోవటమే, కోపం అనే స్వామికి భగవంతునికి ఉండదు. ఆయన యొక్క కృపకు మీరు పాత్రులు కాకపోతారు. అలాంటప్పుడు మీరు అధపతనాన్ని పొందుతారు. ఇది ఇక దైవీ సంపదన వల్ల లాభం ఏమిటి? దైవీ సంపత్తును సంపాదించిన సాత్విక మనస్తత్వము గల సజ్జనులు, మంచి వాళ్లకు ఆధ్యాత్మిక సోపానము అని అంటే మేడమెట్లు
పదములు క్రమక్రమంగా ముందుకు సాగి పరమాత్ముని అనుగ్రహంతో చివరికి ముక్తి సంపాదిస్తారు. పరమాత్ముడనే ముక్తి పైన ఒక మేడలో ఉంటే ఆ మేడ మెట్లకి ఎక్కుకుంటూ పోతావు. ఎవరు? దైవభక్తి ఉన్నటువంటి భక్తులు ఆ ప్రధానంలో వెళ్తుంటే. ఇక భగవంతుని శాసనం ఎలా ఉందో చెప్తున్నారు. భగవంతుని ఈ ప్రపంచమంతా కూడా భగవంతుని రాజ్యం అనుకున్నప్పుడు ఆయన ఏమిన్నాడు? దుష్ట శిష్టరక్షణ అంటున్నాడు కదా. మంచి వాళ్ళని రక్షిస్తాను, చెడ్డవాళ్ళని వాళ్ళకి నిగ్రహిస్తాను. వాళ్ళు డోన్స్ అండ్ డోంట్స్ ఫాలో కాకపోతే, డూస్ అండ్ డోంట్స్ నేను చెప్పింది శాస్త్రంలో చెప్పింది కాకపోతే వాళ్ళని నేను శిక్షిస్తానంటున్నాడు. కనుక ఇలా చేసి ఒక గైడ్లైన్స్ ఇచ్చాడు, ఈ విధంగా ఉండాల్సిందనేసి. అలాంటి సువ్యవస్థితము, ఇట్లాంటి మంచి ఆర్డర్, సొసైటీలో రామరాజ్యం అంటామే అలా నియంత్రము అంటే ఒక మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు, బ్యాడ్ చేస్తే నరకానికి వెళ్తావు అని కొన్ని కండిషన్స్ క్లియర్గా ఇచ్చేసాడు. ఈ విధంగా వివిధ గతులు ఏర్పాటు చేసేసాడు. బాగా ప్రార్థన చేస్తే నా దగ్గరికి వస్తావు. ఈ విధంగా ఒక జీవిత రచన ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క రాజ్యంలో ఎట్లా ఉండాల్సింది, ఏం చేస్తే ఎవరికి ఏమొస్తుంది అనేసి ఆయన నిర్దిష్టంగా క్లియర్గా చెప్పేశాడు. ఇప్పుడు ఒక విశేషం చెప్తున్నారు స్వామి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. సరే ఇదంతా చెప్పారు, బాగానే ఉంది. ఈ ఆధ్యాత్మిక దృష్టి ఎట్లా మనము పొందగలము, ఆ దారి ఎట్లా అని అంటే, ఇప్పుడు ప్రత్యక్షంగా గోచరించని ఈశ్వరుడు, ధర్మం అధర్మం, పుణ్యం పాపం మనం ఎట్లా తెలుసుకుంటాము? భగవంతుడా మనకు కనిపించాడు. ఈ ధర్మం ఏంటో తెలియదు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది పుణ్యము, ఏది పాపము, ఎన్నో చేస్తుంటాం మనము. అది ఎలా తెలుసుకుంటాము అంటే, యుక్తిచే ఈశ్వరుని అస్తిత్వం తెలుసుకుంటా వీలున్నను. అంటే ఇంటలెక్చువల్ స్టడీతో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం వీలున్నా ఎక్కువ వివరములు ప్రత్యక్షంగా తెలుసుకోలేము. చాలా డీటెయిల్స్ ప్రత్యక్షంగా తెలుసుకోలేము, అంటే డైరెక్ట్గా తెలుసుకోలేము. అవన్నీ నీవు ఒక మెడిటేషన్లో యోగిస్కి వస్తాయి. పరమహంస యోగానంద గారు కూడా అంటారు, పీస్, బ్లిస్, కాస్మిక్ కాన్షియస్నెస్, ఓము, ఇవన్నీ లక్షణాలు. ఇవన్నీ ప్రార్థన చేస్తే వస్తాయి, కానీ ఊరికనే ఇంటలెక్చువల్ స్టడీకి దొరకవు ఇవన్నీ కూడా. అతని రూప గుణశక్తుల గురించి కానీ, సృష్టి క్రమము, నీతి ధోరణులు ఇవన్నీ కూడాను కేవలము యుక్తితో తెలుసుకోలేము. అతని రూపము, గుణము, శక్తులు ఇవన్నీ కూడాను మీరు చూసారా? తెలియదు. ఏ పనులు చెడ్డవై మనని అధపతనానికి కారణమవుతున్నాయి, ఏవి ఉత్తమ పనులు అంటే కృతులు అంటారు, వాటి తారతమ్య విశేషాలు ఏంటి, పాపానికి పుణ్యానికి తేడా ఏమిటి, ఇంద్రియములకు గోచరించి ఈ సూక్ష్మ విషయములు తర్కము సహాయంతో నిర్ధారించుట సాధ్యం కాదు. గోచరించవు, ఈ ఇంద్రియాలకు కనిపించవు. ఇవన్నీ కూడా గోచరించని ఈ సూక్ష్మ విషయాలు. బ్యాక్టీరియా ఉన్నది, మైక్రోబ్స్ ఉన్నాయి, అవి మన కంటికి కనిపించవు, మైక్రోస్కోప్ కావాలి. కనుక అలా కనిపించినంత మాత్రం చేతన అవి లేదంటానికి వీలు లేదు. కనుక ఇప్పుడు ఈ ఋషులు చెప్పినటువంటి విశేషాలు అవన్నీ కూడాను, వాళ్లకు యోగ సాధనలో తెలుసుకున్నటువంటి విశేషాలు అవన్నీ కూడాను, అవన్నీ కనిపించినంత మాత్రం చేతన అది లేదని తర్కం చెప్పడానికి వీలు. తర్కము ఒక పాయింట్ వరకు కరెక్టే, కానీ ఆ తర్వాతన అది పనిచేయదు. ప్రపంచంలో ఇంద్రియాలు గ్రహించేవి చాలా అల్పం. వైజ్ఞానికులు ప్రత్యేక సాధనాలతో కనుక్కున్నారు, టెలిస్కోపు, మైక్రోస్కోపు. అలాగే ఋషులు వారి యోగ సాధనల వల్ల వారు ఎన్నో సంపాదించారు. వారి మాటలు, వారి అనుభవము మన స్థూల దృష్టికి అందదు. వైద్యుని మాటలు ధిక్కరించి, ఉదాహరణ, మన మనస్సుకు నచ్చినట్టుగా మనం ఔషధ సేవ చేశామనుకోండి, సెల్ఫ్ మెడికేషన్, అప్పుడేమవుతుంది? ఉపద్రవం వస్తుంది, ప్రాబ్లమ్స్ రావచ్చు. జగత్తు యొక్క సూక్ష్మతత్వమును ప్రత్యక్ష దర్శనులకు అనుభవజ్ఞులైన ఋషి మాటల చేత జీవితంలో కర్త అకర్తవ్యములు నిర్ధారించవలను. జగత్తులో ఎన్నో మైన్యూట్ డెసిషన్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఋషులు, వాళ్ళు ద్రష్టలు ఉంటారు, వాళ్ళు గమనించారు. ప్రార్థనలో, యోగంలో ఏది సత్యమో అసత్యమో అవన్నీ కూడా వాళ్ళు గ్రహించి వాళ్ళ మాటల చేతనే మనము ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఏది చేయాలి, ఏమి చేయకూడదని నిర్ధారించాలి. వాళ్ళ మాటలు మనం వినాలి. కేవలము తార్కబుద్ధి వల్ల, తార్కిక బుద్ధి అంటే ఊరికనే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతే, వాదన చేసుకుంటూ పోతే కాలం పోతుంది, గందరగోళం పోతుంది. మన బుద్ధి తక్కువ, మనకు చూడలేని, ఇంద్రియాలతో చూడని విషయాలు చాలా ఉన్నాయి. మనం దీన్ని తర్కంతో అందుకోలేము. దీని గురించి మనం డిస్కషన్ చేసి ఇంకొకరితో, వాడికి నాలెడ్జ్ లేదు, మన టైం వేస్ట్ అయిపోతుంది. అది మన మనసులో గందరగోళం వస్తుంది. ఇది ఈ కర్తవ్యం అకర్తవ్యాలు ఉన్నదే, ఇది తర్కానికి అతీతంగా ఉంటుంది. ఎందుకోసమంటే జగత్తులోని గూఢ విశేష
అంశాలు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవడానికి మనకు తెలిసిన తక్కువ జ్ఞానంపై ఆధారపడి మన జీవిత నీతిని నిర్ధారించలేము. మనకు తెలిసినంత నీతి దాంతోనే నీతిని మనం నిర్ధారించలేము. దానికే మనము డౌట్స్ వచ్చినప్పుడు శాస్త్రాన్ని శరణు పొందాలి. ఇంకా శాస్త్రం ఒక్కదానితో తత్వజ్ఞానము పొంది కర్త అకర్త